కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణంలో చలువ పందిరి కూలింది. 15 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమాన్ విజయోత్సవం దినం కావడంతో కొండగట్టుకు భారీగా తరలివచ్చారు జనాలు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అలాగే టెంపుల్ అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్న భక్తులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శివాని, కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టుకి సంబంధించి ఇక హనుమాన్ జయంతి అంటే హనుమాన్కి సంబంధించిన పూర్తిగా ఉత్సవం జరుగుతుంది. దాదాపు 100 మంది హనుమాన్ భక్తులంతా కూడా కొండగట్టుకు తరలి వస్తారు. ఇదే నేపథ్యంలో అక్కడ చలవ పందిళ్లు, ఆ చలవ పందిళ్ళకెల్లా పూర్తిగా హనుమాన్ భక్తులంతా కూడా అక్కడ వేచి ఉండిన నేపథ్యం కనబడ్డది. ఆ చలవ పందిళ్ళు ఒక్కసారిగా గాలికి ఇక వారిపైన పడిన పరిస్థితి. ఏదైతే అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. దాని పక్కనే పూర్తిగా విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి. ఆ విద్యుత్ తీగలు కూడా తెగిపడ్డాయి. కానీ ఈ ప్రమాదవశాత్తు ఎవరికి ఏం జరగలేదు. ఇక ప్రధానంగా కొంతమందికి 15 మందికి పైగా గాయాలయ్యాయనేది కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక ఇద్దరికి మాత్రం పూర్తిగా కొంత తీవ్రమైన గాయాలయ్యాయనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. వారి ఇద్దరిని కూడా ఇటు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. గతంలో కూడా విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించిన అంశానికి అధికారులు మాత్రం ఎప్పుడు కూడా ఈ తగిన చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. దీనికి సంబంధించి ఇక ఈ 2 రోజులు ఇటు హనుమాన్ జయంతికి సంబంధించి పూర్తిగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా చొరవ చూపెట్టాలి అనేది కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఇటు కొండగట్టుకి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి గతంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ నిధుల ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశారు. దానికి అంటే ఆ టీటీడీ నిధుల ద్వారా ఇటు ఆలయ అభివృద్ధికి కూడా పాటుపడతామనేది తెలిపిన సందర్భంగా ఖచ్చితంగా ఇటు సముదాయాలను కట్టి భక్తుల కోసము భక్తుల యొక్క సౌకర్యార్థం కట్టిన పరిస్థితి కట్టబోతా ఉన్నారు. ఇక అంతలోపే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాలు ఎప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శివాని, థ్యాంక్ యూ ప్రశాంత్. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ